ఇది షెంజన్ ఎయిర్లైన్స్. ఇది చైనా వాళ్ళది. యాక్చువల్లీ ఇది ఇక్కడ నుండి చైనా వెళ్తుందన్నమాట, లండన్ నుండి. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఫోక్ డాన్స్ ఇంకా మాస్క్ రిప్రజెంట్ చేస్తూ అలా పెట్టారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ చూసారు ఎంత బాగుందో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మన వైజాగ్ లో ఇంత మంచిగా కట్టారని. సో లండన్ నుండి బెంగళూరులో 3 hours స్టే. సో అక్కడ నుండి మళ్ళీ వైజాగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇవి వచ్చేసి లండన్ బాటిల్స్. మొత్తం 4 అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి. కాస్ట్ కూడా చెప్తా. మా వాడికి ఎడిడాస్ అవసరమా? ఇప్పటికీ ఎన్ని పోగొట్టాడో చెప్పాలా. సో బర్బరీ గ్లాసెస్ వాళ్ళ అన్నయ్య కోసం. సో గిఫ్ట్ అంట. భలే ఉన్నాయి కదా. మేము విఐపి పార్కింగ్లో పార్క్ చేసాం కాబట్టి మాకు పర్ఫెక్ట్ వ్యూ దొరికింది. నేను కంప్లీట్గా బ్రైట్నెస్ తగ్గించాను అనమాట. సో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాగా కనిపించాలని నేమ్. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్లాగ్ పెడదాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. వెళ్తున్నాం అనమాట. మరిది గారు లండన్ నుంచి వస్తున్నారనమాట. సో నేనైతే వ్లాగ్ పెట్టబోతున్నాను. సో కమింగ్ టు మై సెల్ఫ్ అనిత, కాంటెంట్ క్రియేటర్, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, ఎవ్రీథింగ్. సో వాట్ యూ వాంట్. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో కమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెప్పించగలగారు కాబట్టి స్టార్ట్ అయ్యాము గైస్. సో సే హాయ్. మొన్న లాస్ట్ వీక్ యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్. హాయ్. అందుకు అలా అంటున్నా. హలో గైస్. హలో గైస్. హలో గైస్. వేర్ వి ఆర్ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? ఎలా ఉన్నారు? అందరూ ఎలాగున్నారు? బాగున్నారు? తెలియలేదు. నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం గైస్. ఎందుకంటే మా బాబాయ్ని పట్టుకొని రావడం గైస్. మరి చెప్పు, ఇలా చెప్పు. ఎలాగున్నారు గైస్? సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. రోడ్స్ అయితే భలే ఉన్నాయి. స్టార్టింగ్ పంపించలేదన్నమాట, ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు. కానీ వచ్చాక మాత్రం సూపర్ ఉంది గైస్. ఏం చేస్తున్నావు కుష్ బాబు? భోగాపురం వరకు వెళ్ళక్కర్లేదు. సో ముందే మనం లెఫ్ట్ కట్ అయిపోవాలన్నమాట. సో ఇది లెఫ్ట్ టర్నింగ్. చాలా బాగుంది. అక్కడ నుండి చాలా బాగుంది రోడ్ అయితే. సో కమ్ లెట్స్ గో. వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్కి వచ్చేసాక రోడ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఎలా ఉన్నాయి నాన్న? సూపర్గా ఉన్నాయి రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. సో సిగ్నలింగ్ ద్వారా సో క్లియర్ చేస్తుంది. అది క్లియర్గా చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో లాంగ్ లెంత్ నేను చిన్న షార్ట్ తీసాను అనమాట. సో మొత్తానికి అయితే వచ్చేసాము. కంప్లీట్గా ఒక పార్క్ ఉంటుంది కదా, ఒక పార్క్లా ఉంది. చాలా బాగుంది. ఇది దా వ్యూ అంటే చూస్తారా, మస్తు ఉంది. వ్యూ చూడండి గైస్, అద్దరిపోయింది సీరియస్లీ. నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వాటర్ సౌండ్ అయితే ఇంకా ఫౌంటైన్ చాలా బాగా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇలా కుట్టే నడుస్తాం.
వ్యూ అంటే ఇట్లా ఉండాలన్నట్టు సిరీస్ అయింది గైస్. అదిరిపోయింది గాయస్. వ్యూ చూడండి, మన మొహమ్మద్ అసలు లైఫ్ లేదు. సూపర్. డిపార్చర్స్, ఇక్కడ డిపార్చర్స్ అనమాట. అరైవల్స్ ఏమో అటువైపు పక్కన. ఇది డిపార్చర్స్, అరైవల్స్ కూడా పక్కనే అనమాట. సో ఫస్ట్ టైం వస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మొత్తానికి వెయిటింగ్ మరిది కోసం. కొండపల్లి బొమ్మ, కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మలు నేను చూపిస్తాను. చూపి, ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలు. యాక్చువల్లీ అందరూ ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు. మళ్ళీ కాదు, అక్కడికి వెళ్ళాం అవ్వదా? లోపల పంపిరా. ఓపెన్ అయిన తర్వాత రావడం కొత్తగా ఉంది. బట్ అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లా లేదు, ఎక్కడో ముంబై ఎయిర్పోర్ట్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సో ఒక్కసారైనా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చూడకపోతే ట్రై చేయండి చూడ్డానికి. మన వైజాగ్లో ఇంత మంచిగా కట్టారని. అది స్కానర్ చేసి మంచిగా మనకు నచ్చింది మనం ఆర్డర్ చేసుకోవడమే. టూ పెట్టావా? ఓకే. ఫేస్ మెరిసిపోతుంది గైస్. సో నేనైతే లోపలికి ఎలవ్ చేయలేదన్నమాట. సో మరిది తీసిన వీడియోస్ అయితే నేను అటాచ్ చేస్తాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్. ఇది వచ్చేసి లండన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మరిది తీసింది నేను అలా యాడ్ చేశాను మొత్తం. లైట్ చూసారా ఎంత బాగుందో, భలే ఉంది నిజంగా. ఒక యాంగిల్ బర్డ్లా ఉంది. ఇది వచ్చేసి షెంజన్ ఎయిర్లైన్స్ అనమాట, చైనా వాళ్ళది. సూపర్ ఉంది కదా. Guys, actually this is not our flight, yeah. This is Shenzhen Airlines. Just flight looks so pretty, yeah. I'll video తీస్తున్నాను. And the flight we're gonna catch now is this most terrifying airlines in the world. Everyone knows that. Fucking Air India. Fingers crossed. Let's see. Hopefully we are safe landing. Let's see. చూసారా మ్యాప్ ఎట్లా కనబడుతుందో. సో లండన్ టు బెంగళూరు అనమాట. బెంగళూరులో 3 hours మళ్ళీ స్టే ఉండి అప్పుడు బెంగళూరు టు వైజాగ్. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇది వచ్చేసి
అక్కడ టిష్యూ చూడండి ఎట్లా పెట్టారో. యాక్చువల్లీ వాటర్ లీకేజ్ ఉందన్నమాట అక్కడ, ఏసీ వల్ల వాటర్ లీక్ అవడం వల్ల. సో అది రాకుండా మేబీ టిష్యూ అక్కడ పెట్టినట్టున్నారు. వ్యూ చూసారా? సో ఇక్కడ స్టే ఉంటారు మారుతి గారు. సో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్. మేఘాల్లో తేలుతున్నట్టుంది ఫ్లైట్ కంప్లీట్గా. క్లౌడ్స్ చూడండి, మొత్తం క్లౌడ్స్తో కంప్లీట్గా కవర్ చేస్తారు. మొత్తం ఫోటో అయిపోయింది. మళ్ళీ వావ్ వావ్, సీ ది వ్యూ గైస్. చాలా చాలా బాగుంది కదా. సో ఐ వాంట్ షేర్ విత్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మొత్తానికి మనం వైజాగ్ అయితే వచ్చేసాము. సో దిస్ ఈజ్ అవర్ ల్యాండింగ్ స్పాట్. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ ఇదిదా అనమాట. సో 8 minutes సీ మీదే ఉన్నామంట. సో భయం అనిపిస్తుంది కొంచెం, బట్ వ్యూ మాత్రం అద్దరిపోయింది. సో కొంచెం లేట్ నైట్ అయిపోయింది, అంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వ్యూ కంప్లీట్గా రాలేదు. కొంచెం ఈవినింగ్ అయితే ఇంకా బాగును. బట్ దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ వ్యూ. మన వైజాగ్ ఎప్పుడు బెస్టే కాబట్టి, బీచ్ ఉంది కాబట్టి ఆల్ టైమ్ ఫేవరెట్, ఆల్ టైమ్ బెస్ట్. ఎంజాయ్ చేయండి. మన ఆంధ్ర కూచిపూడి ఫేమస్ కాబట్టి ఒక్క క్లాసీగా ఆర్ట్ వేశారో అక్కడ చూసారా, ఎంత మంచిగా డిస్ప్లే చేశారో. సో ఇది వచ్చేసి అరైవల్స్ కాబట్టి మొత్తం అరైవల్స్ అంతా కవర్ చేశాను, కంప్లీట్గా చూపించేస్తాను, చూసేయండి. లైట్ లేవా, కరెంట్ లేనట్టుంది ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసి ఇండియన్ ట్రెడిషనల్ ఫోక్ మాస్క్ ఆర్ట్ అంట. సో డిస్ప్లే చేశారు అలా ఇండియన్ రిలీజియన్ ఫోక్ ట్రెడిషన్ని అట్లా డిస్ప్లే చేశారు. బాగుంది కదా అది కూడా. మన ఆంధ్ర ట్రెడిషన్ ఇంకా ఫోక్ ట్రైబల్ స్టైల్ మాస్క్స్ అన్నీ కంప్లీట్గా డిజైన్ చేశారు మన ఎయిర్పోర్ట్లో. సో డిస్ప్లే చేశారనమాట. ఇంకా ఇది ఆల్రెడీ చాలామంది చెప్పారు కదా ఇన్స్టాలో. సో ఈ ఆర్ట్ ఉంటుంది కదా, మెలికల్ ముగ్గులు అంటారు. సో అవి వాటిని బేస్ చేసుకొని పైన అలా చేశారని. బట్ కంప్లీట్గా బాగుందండి, సీరియస్లీ సూపర్ అంటే సూపర్. ఇది మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? ఎంత బాగుంది అసలు. అంటే మన పాత ఎయిర్పోర్ట్కి ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్కి ఎంత
ఎంత హ్యూజ్ డిఫరెన్స్, ఇంత మంచిగా డెవలప్ చేశారా అనిపిస్తుంది. నిజంగా ఉత్తరాంధ్ర ప్రైడ్ అంటే ప్రైడే అండి. సో ఆంధ్ర రుచులు అన్నీ పెట్టారు అక్కడ భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళకి. అరైవల్స్కి డిపార్చర్స్ దగ్గర ఏం పెట్టారో మనకు తెలియదు, అటువైపు మనం వెళ్ళలేదు కాబట్టి. సో ఇదంతా గొండి మెలికల్ ముగ్గులు, మొత్తం మన ఆర్ట్ ట్రెడిషన్ అంతా అక్కడ కవర్ చేశారు. మన ఇండియన్ ట్రెడిషనల్ అనమాట, అంటే ఇండియన్కి సంబంధించిన ట్రెడిషన్ అంతా ఎయిర్పోర్ట్లో మొత్తం డిస్ప్లే చేసి, ఇంకా లెఫ్ట్లో ఉన్నది లాంజ్. ఎవరైనా వెయిట్ చేస్తే 3 hours 4 hours అక్కడ కంప్లీట్గా స్టే చేయొచ్చు అనమాట, మనీ ఇచ్చి. సో హార్బేస్ మనీ ఇచ్చి మనం అక్కడ ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చి లగేజ్ తీసుకొని మనం బయటకు వచ్చేయడమే. యాక్చువల్లీ మరి దగ్గర వచ్చారు, నేను కాదు. బట్ మొత్తం కవర్ చేశాను అనమాట మీకు చూపించడానికి. ప్లీజ్ తీయని చెప్పి కంప్లీట్గా తను కూడా తీసుకొని మీకోసం నేను చేశాను గైస్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన ఎయిర్పోర్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓపెన్ చేయడానికి పీగేస్తున్నాడు, అక్కడ ఓపెన్ చేయట్లేదు అనమాట, అక్కడ లాక్లో ఉంది. ఇక్కడ కూడా ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట, అసలు లోపలికి పంపించట్లేదు మినిమంలో మినిమం. మా హీరో అయితే దించుతున్నాడు. ఏడి ఫిష్ ఇదిగోండి పైగెడుతున్నాడు. హలో హాయ్ బాబాయ్ చెప్పు. వెల్కమ్ టు ఇండియా. చెప్పేనా వైట్ బ్లాక్ ఎవరు వస్తున్నారు అడుగు. హాయ్ నిన్ను. అమ్మో ట్రాలీ, పెద్ద ట్రాలీ చూడండి ఎట్లా ఉంది. అవును మొత్తం అంతా చెప్తానా, స్పేస్ అయిపోద్ది మొత్తం మనం కవర్ చేస్తారు. అక్కడైతే లోపలికి వెళ్ళేస్తాం. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ పికప్ లండన్ నుంచి వచ్చారు అక్కడ కూడా వెళ్ళారు. ఇక్కడ వరకు మనం ఓన్లీ లాంగ్ కొంచెం ఇక్కడ తీసుకొని కొంచెం మా వాడికి ట్రాలీ మీద ఇలా కూర్చోవడం ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ బాబాయ్కి ఇద్దరికి ఫైటింగ్ ఉంటుంది, మామూలుగా కాదు. మొత్తానికి వాళ్ళ బాబాయ్ మంచిగా ఎయిర్పోర్ట్ అంతా తీశారు. థ్యాంక్ యూ సో మచ్ దీన్ను. సో వీడియో చూసిన వాళ్ళకి కూడా ఒక లైక్ చేయండి, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను మొత్తం అంతా ఎడిట్ చేసి అంతా పెట్టినందుకు. బట్ ఎనీవే, సో ఇది వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. సో ప్రతి దగ్గర ఉంటుంది, బట్ ఇది ద బెస్ట్ అనమాట. ఇవి 2 వచ్చేసి హోటల్స్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అవి హోటల్, ఇది వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సిగ్నల్స్ ఇస్తుంది అనమాట, సో క్లియరెన్స్ ఇస్తుంది ఫ్లైట్స్కి. సో ఒక ట్రాఫిక్ సిగ్నలింగ్ ఎలాగో సేమ్ అట్లానే. వ్యూ మాత్రం చాలా బాగుంది గైస్. అది కాదు, ఇక్కడ రైట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మంచిగా మన ఫ్లాగ్ ఒక గాలి లేదు మాట, ఎగరట్లేదు, కంప్లీట్ కామ్గా ఉంది. మన ఇండియన్ ఫ్లాగ్ చాలా ఇంకా ఇది వచ్చేసి డిపార్చర్స్ అనమాట. సో రైట్ సైడ్ వచ్చేసి డిపార్చర్స్. ఇక్కడ చూడండి స్క్రీన్ ఇలా డిస్ప్లే చేశారనమాట. సో ఇప్పుడు మన ఆంధ్ర ట్రెడిషన్, ఇండియా ట్రెడిషన్ కంప్లీట్గా అలా అన్నీ కవర్ చేసుకొని వచ్చారు. సో బట్ అది లోపలికైతే స్ట్రిక్ట్ రూల్ తెలిసిందే కదా. లాస్ట్ టైం లోపటి వరకైనా పంపించేవారు, ఇప్పుడు అది కూడా పంపించట్లేదు. మన కూచిపూడి ట్రెడిషన్.
సో ఈ రోజు అయితే ఇలా అయిపోయింది. సో బయటికి వెళ్ళి నేను ఫుల్ ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చూపించేస్తాను. దట్స్ ద ఎయిర్పోర్ట్ లుక్. చాలా అంటే చాలా బాగుంది గైస్. మేము విఐపి పార్కింగ్లో పార్క్ చేసామన్నమాట. సో ఇటు రావడం వల్ల మాకు వ్యూ అయితే కంప్లీట్గా కనిపించింది మంచిగా. సో ఆ రైట్ సైడే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అంతా. సో మా వాడు చూసేస్తున్నాడు కార్ ఎక్కి మరి. ఖుషు సే హాయ్. ఖుషు ఖుషు సబ్స్క్రైబ్ ప్లీజ్. సో మొత్తానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఎలా పెట్టారు. ఇది క్రాస్ అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది హాఫ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక 1 monthలో కంప్లీట్ చేసేస్తారు. ఏ చూపి బాటిల్ 15K అంట ఈ బాటిల్. సో లండన్ నుంచి వచ్చి సరుకు అనమాట. ఇలా 4 తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. బట్ నేను అన్నీ చూపించలేదు, ఈ 2 అయితేనే చూపించాను. సో మా కుశాల్ బాబు కోసం వాళ్ళ బాబాయ్ తెచ్చిన షూ. వాడికి ఇప్పటి నుండి అవసరమా చెప్పండి గైస్. ఎడిడాస్, నైక్, ప్యూమా ఇప్పటికీ ఇలాంటివి 3 pairs తెచ్చారు. ఆల్రెడీ ఒక పేర్ పోయింది, ఎక్కడ పడేసాడో తెలీదు. ఇంకో పేర్ ఏమొచ్చి కార్ క్లీనింగ్ ఇస్తే వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా ఇప్పుడు తీసుకొని రావాలన్నమాట. కాస్ట్లీ షూస్ పోతే బాధ కదా. స్మెల్ చూస్తున్నారు ఎలా ఉందని. మా ఆయన అసలు తాగరు, కానీ షో ఆఫ్ అనమాట. ఉండాలి, కలెక్ట్ చేసుకోవాలి, అలా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇది కూడా ఒక బాటిల్. అది చూడండి నేమ్ ఎలా ఉందో, టాకా మకా అంట. సో బర్బరీ గ్లాసెస్ గైస్, ఇవి కూడా లండన్ నుంచి వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో బర్బరీ గైస్, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. వద్దని కావాలొద్దా చెప్పు. నాకు కావాలి. ఫస్ట్ షూ చూసుకో. ఇదో జెల్లీ. ఎసకమా అయ్యో అమ్మ తీసుకో. నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అంటే నెక్స్ట్ వ్లాగ్.